ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. కాకతీయ యూనివర్సిటీలో హోలీ సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరిగాయి. విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ హోలీ వేడుకల్లో పాలు పంచుకున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే డీజే చప్పుల మధ్య అందరూ డ్యాన్సులు చేస్తూ రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే అమ్మాయిలంతా కూడా అబ్బాయిలంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ సందర్భంగా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. డీజే శబ్దం మధ్య ఇక్కడ ఉన్నటువంటి పాటల మధ్య కూడా అందరూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. హోలీ పండుగ అంటే దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి మనకు ఉంటా ఉంటుంది. మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరూ రంగులు జరుపుకుంటున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంటుంది హోలీ సెలబ్రేషన్ అంతా కూడా? మేము ప్రతిసారి ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ తో. హోలీ చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మీరు అంతా కూడా ఎట్లా ఉన్నది వేడుకలు? మేము ఫార్మసీ స్టూడెంట్స్ కాకతీయ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా ఉంటుంది మా వేడుకలు అంతా కూడా? మేము ప్రతి ఇయర్ ఇక్కడే ఆడుకుంటాం. మేము పద్మాక్షి లేడీస్ హాస్టల్ నుంచి మేము 4 years నుంచి ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఇయర్ డీజే కలర్స్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాపీ హోలీ. ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సందర్భం అనేది ఒకైతే కనిపిస్తూ ఉంది. మరికొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, హోలీ వేడుక ఎట్లా చేసుకుంటున్నారు? కాకతీయ యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు అందరి విద్యార్థులతోని ఏబీపీ ఆధ్వర్యంలో జరపడం జరుగుతున్నది. దీనిలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క హోలీ వేడుకలు వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా రంగులమయంగా ఉండాలని చెప్పి ఈ యొక్క వాతావరణం మారకొద్దీ ఈ ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్కి అనుగుణంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి ఏబీపీ తరఫున కోరుతున్నాము. ఏవైతే శరీరానికి హాని కలిగించేటువంటి కలర్లకు దూరంగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. అందరూ కూడా ఎట్లాంటి రంగులు వాడుతున్నారు? ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్ అంతా కూడా? గత ఏడాదితోటి పోల్చుకుంటే గత ఏడాది ఇలాంటి డీజే కార్యక్రమాలు ఇలాంటివి ఏమీ లేవు. కాకపోతే మాకు మేము పిల్లల ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి డీజే పెట్టించుకొని ఇంత సంతోషంగా ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. చెప్పండి, ఎట్లా ఉన్నాయి వేడుకలు అంతా కూడా? ఎలాంటి రంగులు ఉపయోగిస్తున్నారు? ఈసారి మాత్రం వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా బాక్సులు పెట్టి ఈ విధంగా చేయడం జరగలేదు. కానీ ఈసారి మాత్రం చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తున చేయడం జరుగుతున్నది. దీనికి అంటే పూర్వవి వెళ్ళే టైం అయింది కాబట్టి అందరం కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. అందరం కూడా విద్యార్థులు ఎట్లా ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీలో వేడుకలు? ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ఈ సంవత్సరం కాకతీయ ఏబీపీ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు. మేము చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ అలాట్ ఏబీపీ ఆర్గనైజేషన్. ఇది మొత్తంగా చూస్తే వసంత ఋతువు సందర్భంగా వచ్చే కాలానుగుణమైన మార్పులకు అనుగుణంగా ఈ హోలీ వేడుకలు జరుగుతూ ఉంటాయి. మనకు పురాణాల నుంచి కూడా ఈ వేడుకలు మనకు ఉన్నట్టుగా కూడా చరిత్ర చెప్తా ఉంది. ఏదైతే ద్వాపర యుగంలో కృష్ణుడు అదేవిధంగా రాధ ఈ హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నట్టుగా కూడా మనకు పురాణాలు చెప్తున్న సందర్భం. వసంత ఋతువు సందర్భంగా వచ్చే మార్పుల కోసం ఏవైతే సహజ సిద్ధమైనటువంటి పదార్థాలను ఉపయోగించి ఆ రంగులు అనేవి ఏర్పడడం జరిగింది. అలాంటి రంగులే వాడాలని కూడా మనకు వైద్యులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వీళ్ళంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఏదైతే చెరువులు కుంటలు ఉంటాయో అలాంటి వాటిని అవాయిడ్ చేసి ఇళ్లలోకి వెళ్ళి స్నానం చేయాలని, ఏదైతే వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్తే ప్రాణ అపాయం ఉంటుందని చెప్పి కూడా కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఉమ్మడి వరంగల్ జిల్లా.